తెలుగు రాష్ట్రాల్లో శాసనసభ స్థానాల పెంపుపై కసరత్తు తుది దశకు చేరినట్లు తెలుస్తోంది. ఇక ఈ అంశంపై రాజకీయ నిర్ణయం తీసుకోవడమే మిగిలి ఉన్నట్లు సమాచారం. చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్తో సమావేశం సందర్భంగా ఈ మేరకు సంకేతాలు వెలువడ్డాయి. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు తరలివచ్చే వారికి స్థానికత మరో 2 ఏళ్లు పొడిగించాలని రాజ్నాథ్కు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. జైట్లీ, హర్షవర్ధన్ సహా ఇతర కేంద్ర మంత్రులతో వరుసగా సమావేశమైన చంద్రబాబు ఏపీకి సంబంధించిన అనేక పెండింగ్ అంశాలపై చర్చించారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్తో సమావేశమైన సీఎం స్థానికత అంశాన్ని ప్రస్తావించారు. తెలంగాణ నుంచి రాష్ట్రానికి వచ్చేవారికి స్థానికత కల్పించే వెసులుబాటును 2019 వరకు కొనసాగించాలని కోరారు. విభజన చట్టంలోని 9-10 సంస్థల విభజన ఇప్పటి వరకు పూర్తి కానందున ఇందులో పనిచేస్తున్న ఉద్యోగుల పిల్లలు రాష్ట్రానికి రాలేని పరిస్థితి ఉందని చెప్పారు. శాసనసభ స్థానాల పెంపు అంశాన్ని కూడా రాజ్నాథ్ వద్ద సీఎం ప్రస్తావించారు. ఈ సందర్భంగా అంతా సిద్ధంగా ఉందని, ప్రధాని భాజపా అధ్యక్షుడితో మాట్లాడి రాజకీయ నిర్ణయం తీసుకునే దిశగా ప్రయత్నించాలని చంద్రబాబుకు రాజ్నాథ్ సూచించినట్లు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ సీట్ల పెంపు సాధించుకునేందుకు అన్ని విధాలా కృషి చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. హోమ్ మినిస్టర్ గారి దగ్గర కూడా అసెంబ్లీ సీట్స్ ఏవైతే ఉన్నాయో మళ్లీ డీలిమిటేషన్ ద్వారా సీట్లు పెంచే కార్యక్రమం ఆర్డర్ పెండింగ్ ఉంది. ఆ విషయం కూడా వారితో మాట్లాడాను. అందరూ పాజిటివ్గా ఉన్నారు. ఇంకా అన్ని సమస్యల పరిష్కారం కావాలి. ఇంకా 1.5 సంవత్సరం 2 సంవత్సరాలు లెస్ దెన్ 2 ఇయర్స్ ఉంది. ఆ విషయం చెప్పాను. మనం గట్టిగా అడిగాం, మళ్ళీ మాట్లాడుతున్నాం. నేను మళ్ళీ అటు ప్రధానమంత్రి గారితో ఇటు అమిత్ షా గారితో కూడా మాట్లాడుతున్నాం. రాజకీయాల్లో ఫాలోఅప్ చేయడం, ఎట్టి పరిస్థితుల్లో సాధించుకోవడానికి అన్ని విధాలు కృషి చేయడం. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో సుమారు 40 నిమిషాల పాటు చర్చించిన సీఎం కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా విదేశీ ఆర్థిక సాయం కింద 5 ఏళ్లలో 20,010 కోట్లు రావాల్సి ఉందని, విదేశీ ఆర్థిక సాయంతో చేపట్టే ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం 5 ఏళ్లలో ఇంత ఖర్చు చేయలేదు కాబట్టి ఇప్పటికే ఉన్న విదేశీ చిన్న మొత్తాల పొదుపు, నాబార్డు రుణాలు తిరిగి చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి ఇవ్వాలని కోరారు. ప్రత్యేక ప్యాకేజీలో ప్రకటించినట్లు కేంద్ర ప్రాయోజిత పథకాల కింద రాష్ట్రానికి 90:10 నిష్పత్తిలో నిధులు సమకూర్చాలని మరోసారి విజ్ఞప్తి చేసిన చంద్రబాబు, దీని ప్రకారం ఏపీకి 2015-16లో 2,951 కోట్లు, 2016-17లో 2,992 కోట్లు రావాల్సి ఉందని గుర్తు చేశారు. విదేశీ ఆర్థిక సాయం ద్వారా చేపట్టే ప్రాజెక్టుల కోసం తీసుకునే రుణాలన్నీ కేంద్రమే చెల్లిస్తుందని హామీ ఇచ్చినందున ఆ రుణాలను ఏపీ ప్రభుత్వ పుస్తకాల నుంచి తొలగించాలని, దీనివల్ల అవి రాష్ట్ర ఎఫ్ఆర్ఎంబీ పరిధిలోకి రావని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులో బకాయిలను నాబార్డు ద్వారా వెంటనే చెల్లించాలని జైట్లీకి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. పోలవరం పనుల పురోగతిని జైట్లీకి వివరించిన సీఎం నిధులు సమకూరిస్తే మరింత వేగంగా పనులు కొనసాగించడానికి వీలుంటుందని తెలిపారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఫైనాన్స్ కార్పొరేషన్ విభజనకు సహకరించాలని ఆర్థిక శాఖను కోరిన చంద్రబాబు, ఇందుకు 2016లోనే ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిందని, వాటిపై త్వరగా నిర్ణయం తీసుకునేలా అధికారులను ఆదేశించాలని జైట్లీని కోరారు. రాష్ట్రంలో కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయాల ఏర్పాటుపై కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి జవడేకర్ వద్ద సీఎం ఆరా తీశారు. వీటికి సంబంధించిన బిల్లులు త్వరలో కేంద్ర మంత్రివర్గం ముందుకు వస్తాయని, తర్వాత పార్లమెంటులో పెట్టి ఆమోదిస్తామని జవడేకర్ హామీ ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పారిశ్రామిక జోన్ ఏర్పాటుకు అటవీ భూమి వినియోగించుకోవడానికి రాష్ట్రంలో ప్రభుత్వమే ఎర్రచందనం పెంచేలా అనుమతివ్వాలని, రాజధాని నిర్మాణం కోసం సీఆర్డీఏ పరిధిలో 12,444.89 హెక్టార్ల అటవీ భూమి మళ్లింపునకు ఆమోదం తెలపాలని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి హర్షవర్ధన్ను ముఖ్యమంత్రి కోరారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తాము అన్ని విధాలా అండగా ఉంటామని సీఎంకు హర్షవర్ధన్ హామీ ఇచ్చారు. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర తోమర్తోనూ సమావేశమైన సీఎం ఉపాధి హామీ పథకం నుంచి రావాల్సిన పెండింగ్ నిధుల విడుదలకు విజ్ఞప్తి చేశారు.